ఓం శ్రీమాత్రే నమః. జగన్నాథుడి రహస్యాల్లో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం లక్షలాది మంది చూసే రథయాత్రలో దాగి ఉన్న 3 రథాల విశేషం. ఒక్కసారి ఆలోచించండి, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ముగ్గురు ఒకే కుటుంబం వారే. మరి ఎందుకు ఒకే రథంలో ప్రయాణించరు? ఎందుకు 3 వేరువేరు రథాలు నిర్మిస్తారు? ఇది కేవలం ఒక సాంప్రదాయమేనా? ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందుగా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి టాక్స్. నేను మీ మాధవి. ఈ రథయాత్ర కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక భావం ఉందని భక్తులు విశ్వసిస్తారు. మొదట బయలుదేరేది బలభద్రుని తాళధ్వజం. ఎందుకంటే ధర్మం ఎప్పుడు దైవం కంటే ముందే ఉంటుంది అనడానికి సంకేతం. తరువాత సుభద్రాదేవి దర్పదలనం, ప్రేమ కరుణ లేకుండా భగవంతుడు చేరలేము అనడానికి ఇది సూచిస్తుంది. చివరగా జగన్నాథుడు నందిఘోషపై వస్తాడు. ధర్మం ప్రేమ ఉన్న చోటే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అనడానికి సందేశాన్ని ఈ 3 రథాలు ఇస్తాయి. అయితే ఈ 3 రథాల గురించి చాలా మందికి తెలియని మరో విశేషం ఏమిటంటే, ప్రతి సంవత్సరం ఈ 3 రథాలని కొత్తగా నిర్మిస్తారు. గత సంవత్సరం రథాలని మళ్ళీ అస్సలు ఉపయోగించరు. శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ 3 రథాల్లో నందిఘోషకి 16 చక్రాలు, తాళధ్వజకు 14 చక్రాలు, దర్పదలకు 12 చక్రాలు ఉంటాయి. ఇంకో విశేషం ఏంటంటే, ఈ మహారథాలను లాగేది యంత్రాలు కాదు, వేలాది మంది భక్తులు. వారి భక్తి విశ్వాసం, జై జగన్నాథ నినాదాల మధ్య ఈ మహాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ విశేషం మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చితే జగన్నాథ స్వామి వారి భక్తుల అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జగన్నాథుడి రహస్యాలతో మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై జగన్నాథ, జై శ్రీరామ్.